ఈరోజు ఒక వీడియో చూశా. ఆ వీడియోలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు చింతకాల విజయ్ వారు కార్యకర్తలను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు ఏమిటంటే, ప్రిస్టేజీ నాకు, మీకు లేదు. పండగ అయిపోయిన వెంటనే కొంతమందిని చూస్తున్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. ఇంతకు ముందంటే ఉండేది, పక్క పార్టీ వాళ్ళు పెళ్ళిళ్ళకి పార్టీలకు వెళ్తుంటుంటే సిగ్గు లజ్జ మానవత్వం ఉంటే వారితో మీరు మాట్లాడకండి. ఇంతకన్నా ఏముంటుంది? నేనైతే ఒంగోబెట్టి తన్నేస్తాను. మగతనం రాజకీయాలే చేయాలి. నాకు సీట్ ఇవ్వలేదు, పార్టీ మారుతానా? వెన్నుపోటు పొడిచేవాడిని పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాను. వెన్నుపోటు పొడిచేవాడిని పేగులు తీసి రోడ్డు మీద పడేస్తాను. వెన్నుపోటు పొడిస్తే జీవితంలో వాడిని క్షమించను. బొక్క చీర కట్టుకొని ఇంట్లో కూర్చోండి. ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకున్నప్పుడు నువ్వు లాక్ వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి, నువ్వు ఏం పని చేస్తున్నావు అని అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు విజయ్ వారి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలు నిజానికి వాళ్ళ యొక్క జీవిత ఎదుగుదలని, వాళ్ళ యొక్క సుఖాలను వదులుకొని పార్టీ మీద ఉన్న అభిమానంతోనో లేదా ఆ యొక్క నియోజకవర్గం లీడర్స్ మీద ఉన్నటువంటి అభిమానంతోనో వారు మీకు పనిచేయటం జరుగుతుంది. మీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి మీ గెలుపును కాంక్షించే శ్రమజీవులు వాళ్ళు. కానీ ఎమోషన్స్ ఉండొచ్చు, తప్పులేదు. ఆ ఎమోషన్స్లో మీరు మాట్లాడినటువంటి మాటలు వెన్నుపోటు గురించి మాట్లాడారు, ఆత్మాభిమానం గురించి మాట్లాడారు, మగతనం గురించి మాట్లాడారు. చీర కట్టుకోమని చెప్పి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడితే సిగ్గు శరం అంటే చీర కట్టుకొని కూర్చోండి అని చెప్పి మీరు మాట్లాడారు. కార్యకర్తలను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడటం అనేది సమంజసమేనా? ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతేనా? కార్యకర్త అంటే సంఘంలో సంఘజీవి, కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి బంధువర్గం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, ఇచ్చిపుచ్చుకునేటటువంటి బంధాలు ఉంటాయి. ఇవన్నిటినీ జీవితంలో ఒక భాగం. కార్యకర్త అనేది మీ పార్టీ యొక్క మీటింగ్స్కో, మీ పార్టీ తరఫున మీరు ఎక్కడ పెడితే ఆ మీటింగులకి వాళ్ళ బళ్ళకి ఆయిల్ కొట్టించుకొని వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీకోసం అహర్నిశలు కష్టపడి మీ గెలుపు కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలను ఈ విధంగా మాట్లాడటం అనేది తగునా? ఇది మీ ఒక్కరికే కాదు నేను చెప్పడం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 1975 నుంచి చేస్తున్నాను. ఎందుకంటే ఇతను మాట్లాడటం ఏమిటని మీరు అనుకోవచ్చు. ప్రత్యేకించి విజయ్ గారికే నేను అడ్రస్ చేసి మాట్లాడుతున్నాను. ఇదంతా మీది చిన్న వయసు, ఎమోషన్స్ ఉండొచ్చు. నాన్నగారు 1983 నుంచి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి
వారు ఉన్నారు. ఇన్ని రాజకీయాల్లో చాలామంది పార్టీలు మారటం నేను చూశాను. చాలామంది చూస్తూనే ఉన్నారు. కానీ నాన్నగారు ఎప్పుడు ఏ పార్టీ మారలేదు. కష్టమో నష్టమో సుఖమో దుఃఖమో ఒకే పార్టీని నమ్ముకున్నారు. అందుకు గాను తగిన ప్రాతినిధ్యం ఇవ్వటము, మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా వారు పనిచేయటం కూడా జరుగుతుంది. కానీ కార్యకర్తల్ని ఒక తెలుగుదేశం పార్టీ కాదు, వైఎస్ఆర్సీపీ కానీ, ఆనాడు కాంగ్రెస్ కానీ, తరువాత ఏ పార్టీ అయినా కావచ్చు, కార్యకర్తలని చిన్న చూపు చూడటం, కార్యకర్తల్ని వాడు వీడని ప్రసంగించడం, కార్యకర్తల్ని మగతనం ఉంటే, వెన్నుపోటు ఉంటే చీర కట్టుకోండి, ఆత్మాభిమానం అనేటువంటి పదాలు మీ ముందు మాట్లాడకపోవచ్చు. కానీ వారికి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, వారి బంధువులు కానీ నొచ్చుకునేటటువంటి అవకాశం బాగా ఉంటుంది. ఇది మీ గెలుపు మున్ముందు ఎలా ఉంటుందో కానీ ఈ యొక్క మాటల ప్రభావం మీ పార్టీ ఓటమికి జరుగుతున్న పరిణామాల్లో ఇది ఒక మైనస్ పాయింట్. మీరు మాట్లాడుతుంది, నేను రాజకీయ నాయకుడిని కాదు, నేను లోతుగా పోదలుచుకోలేదు. వెన్నుపోటు గురించి మీరు మాట్లాడారు కదా. ఆనాడు నందమూరి తారక రామారావు గారు పదవీచ్యుతుడు అయినప్పుడు మీ నాన్నగారు రామారావు గారు వెంట లేరు. అప్పుడు మీరు మరి పసి వయసు ఏమో నాకు తెలియదు. అలాగే పార్టీ అధ్యక్షుల వారు కానీ, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతోమంది వేలాది కార్యకర్తలు బలి అయిపోయారు తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగే వైఎస్ఆర్సీపీలు కూడా అయిపోయారు. ఇది మీ ఒక్క తెలుగుదేశాన్ని అడ్రస్ చేసి చెప్పడం లేదు నేను. ఎంతోమంది ఫ్యాక్షన్లో తెలుగుదేశం పార్టీకి నమ్మి ఎంతోమంది భర్తలు చనిపోతే భార్యలు విధవరాండ్రు అయ్యారు, తండ్రి లేని బిడ్డలయ్యారు. కానీ ఆ కార్యకర్త అలాగే ఉన్నాడు. కానీ ఆనాడు నమ్ముకున్నటువంటి నాయకులు అదే పార్టీలో ఉన్నారా? ఆ పార్టీలో ఉంటూ వాళ్ళు మంచి అడ్డలు ఎవరిని చూసారా? నాయకులు మారిపోతున్నారు. ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఏ పార్టీలో ఉండకపోవచ్చు తెలియదు. అందువలన కార్యకర్త మాత్రం స్థిరంగా ఉంటాడు, అది మాత్రం గ్యారెంటీ. స్థిరమైనటువంటి స్థిత ప్రజ్ఞత కలిగినటువంటి కార్యకర్తలను మీరు మీ గెలుపు కోసం, మీ సుఖం కోసం, మీ యొక్క పదవుల కోసం, మీ యొక్క తెలుగుదేశం పార్టీకే చెప్పట్లేదు, అన్ని పార్టీలకు చెప్తున్నాను. మీ పదవుల కోసం ఏ నాయకుడు కూడా ఈ విధంగా మాట్లాడటం తగదు. ఇది సబబు కాదు. మీది చిన్న వయసు, ఎమోషన్స్ ఉండొచ్చు. కానీ ఇలాంటి ఎమోషన్స్ భవిష్యత్తులో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి సందర్భాలు వస్తాయి. మీరు ఒకసారి మననం చేసుకోండి. అసలు వెన్నుపోటు గురించి మీరు ఎప్పుడు మాట్లాడకండి. అది వెన్నుపోటు గురించి మాట్లాడే అర్హత ప్రత్యేకించి మీకు లేదు, అంటే మీ పార్టీ వారికి లేదు. మీ నాన్నగారు కానీ మీ గురించి కానీ నేను మాట్లాడటం లేదు. ఆత్మాభిమానం గురించి కూడా మాట్లాడుతున్నారు. అంతంత పెద్ద మాటలు ప్రజలందరికీ తెలుసు, కార్యకర్తలందరికీ తెలుసు. ప్రతి వాడి చేతిలో సెల్ ఉంది, ప్రతి వాడు గమనిస్తున్నాడు. ఏ పార్టీ లీడరు, ఏ పార్టీ వాడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ చర్యలు జరుగుతున్నాయనేది ప్రతి వాడు సెల్లులోను కూడా నిమిడీకృతమై ఉంది. కార్యకర్తలని తేలిగ్గా మాట్లాడటం, చులకనగా మాట్లాడటం మీకు అది అనిపించకపోవచ్చు. కానీ విన్నవాళ్ళకి కానీ, చూసేవాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ మన అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు మరొకసారి ఆలోచించి నాన్నగారి యొక్క రాజకీయ వారసత్వానికి మీరు మున్ముందు మంచి మంచి పద్ధతుల్లో మాట్లాడి ప్రజల మనల్ని తీసుకొని ఉజ్వల భవిష్యత్తు వైపుకు వెళ్ళాలని మనసారి కోరుకుంటున్నాను. నమస్తే.